మణిపూర్ ఘటనపై స్పందించారు, లఘుచర్ల ఘటనపై స్పందించలేదు. ఈ రెండు ఒకటేనా ఇష్యూస్? మేడం, ముందుగా హెచ్ఎంటీవీ వీక్షకులకి, మీకు అదేవిధంగా ప్యానల్ లో పెద్దలు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి నమస్కారం. నమస్తే. ప్రధానంగా ఈ రోజు లగిచెర్ల ప్రాంతంలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా కూకి మైతేలి తెగలు కూడా గిరిజనులే మేడం, ఇక్కడ గిరిజనులే. మరి ఆ మణిపూర్ లో జరుగుతున్నటువంటి అల్లర్ల పట్నం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకుని రాజ్యాంగం హరించబడబడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకు గిరిజనులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళ భూముల పైన పెత్తనం చేస్తా ఉన్నారనే దాని మీద ఖచ్చితంగా కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిన్న ఏదైతే ఎస్సీ కమిషన్ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, అన్ని మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఆదివాసీ హక్కులు. బాలరాజు గారు, అక్కడ రెండు వర్గాలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి హింసను ఏ విధంగా చూస్తాము? ఇక్కడ భూసేకరణకు సంబంధించి గతంలో కూడా చాలా భూసేకరణలు జరిగాయి. ఆ క్రమంలో ఖచ్చితంగా ఆ ప్రాంత వాసులు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తారు, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, వాటిని ప్రభుత్వం క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ క్రమంలో ఆందోళన జరుగుతాయి. ఇది కాస్త పెద్ద ఎత్తున జరిగింది, దెర్ ఇస్ నో డౌట్. లఘుచర్లకు సంబంధించిన ఇష్యూ పెద్దదే, కాదనేది కాదు. కానీ ఇది ఒకే ఘటన కట్టేటువంటి అవకాశం ఉందా? కరెక్టేనా? మేడం మైతేలి తెగైనా కూకి తెగైనా ఎందుకు కొట్లాడుతున్నారండి? భూముల మీద సంబంధించిన ఆధిపత్యం మీదనే కదా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు కారణం ఏంటి? పవరు, అధికారము, అదే విధంగా పవర్ తో పాటుగా వాళ్ళకున్న భూముల మీద హక్కుల మీదనే కొట్లాడుతా ఉన్నారు. ఇవాళ లగిచెర్లలో, కొడంగల్లు కాన్స్టెన్స్ లో, ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టెన్స్ లో గిరిజనులు కొట్లాడుతుంది కూడా వాళ్ళ భూముల మీదనే కొట్లాడుతా ఉన్నారు. మా భూముల మీద ప్రభుత్వ పెత్తనం ఏందంటా ఉన్నాను. 100 ఏళ్లుగా భూమిని ఆధారంగా నమ్ముకొని రెక్కాడితే డొక్కాడిన జీవులుగా ఉన్నటువంటి మా పైన మీ పెత్తనం ఏందంటా ఉన్నాము. ఏదైతే కూడా అధికారిగా నియమించినటువంటి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారిగా నియమించబడినటువంటి వెంకరెడ్డి గారు, అదేవిధంగా వారి నాయకత్వంలో తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు తిరుపతి రెడ్డి గారు ఎట్లా అక్కడ పవర్ సెంటర్ గా మారినారు? వారికి ఉన్న అధికారాలు ఏంటి? ముఖ్యమంత్రి బ్రదర్ అయితే ఇవాళ కొడంగల్లో మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? భూములు ఇష్టం వచ్చినట్టు గుంజుకోవచ్చా? అయ్యా మీరు 60 లక్షల వాల్యూ 70 లక్షల వాల్యూ చేస్తా ఉంది. 60-70 లక్షల వాల్యూ చేసే అనేక సంవత్సరాలుగా దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. మేము మమ్మల్ని అప్పనంగా పొమ్మంటే ఎట్లా పోతాము? మీరు చేస్తున్నటువంటి ఫార్మాసిటీ అంటారా? మీరు ఫార్మాసిటీ అంటా ఉన్నారు. ఇష్టంలో ఇచ్చినట్టు సంగారెడ్డి జైల్లో 16 మందిని జైల్లో పెట్టారు మేడం. 50 మంది జైల్లో 50 మంది కేసులు పెట్టారు మేడం. అక్కడ మేడం ఇవాళ దూదిమెట్ట బాలయ్య యాదవ్ గా హెచ్ఎంటీవీలో కొడంగల్లో బాధితుల గురించి మాట్లాడితే మీకెక్కడ దక్కని మాట్లాడతారా మేడం? మాట్లాడకూడదా? ఎమ్మడి వచ్చిన వాళ్ళు మాట్లాడకూడదా? పార్టీ మాట్లాడకూడదా? మాట్లాడితే కేసులు పెడతారా? మాట్లాడితే నిర్బంధిస్తారా? మాట్లాడితే జైలు వేస్తారా? ఇదేనా మీ ప్రజాపాలన? చెప్పాలా చరణ్ కౌశిక్ గారు మీరు? ఓకే.